ఏమిటో అక్క మా ఆయనకు చెబుతుంటే వినడం లేదు. చదువుకోనివ్వకుండా పనికి పంపిస్తున్నారు. మీ పిల్లలు ఎక్కడికి వెళ్ళారేంటి? మా పిల్లలు స్కూల్కి వెళ్ళారక్క. అమ్మ ఈరోజు స్కూల్లో ఎన్నో విషయాల గురించి తెలుసుకున్నామమ్మా. మాకు కొత్త స్నేహితులు పరిచయం అయ్యారమ్మా. అలాగే వాళ్ళతో కలిసి చాలా సంతోషంగా ఆడుకున్నామమ్మా. అవునా, వెళ్ళొచ్చారా అమ్మ స్కూల్కి? అమ్మ వెళ్ళొచ్చాం. ఇలా మా పిల్లలు పాఠశాలకు వెళ్తుంటే చాలా బాగుంటుంది. వాళ్ళు ఎంతో బాధపడుతున్నారు. ఇదంతా మా దురదృష్టం. ఏమే, ఇంటికి వచ్చేదేమైనా ఉందా? ఇంకా ముచ్చట పెడుతూనే ఉంటావా? వస్తున్నానండి. సరే అక్క, వెళ్ళొస్తాను. ఏమండి, ఎందుకు మన పిల్లల్ని చదువుకోనివ్వకుండా పనికి పంపిస్తున్నారు? వాళ్ళు చదువుకుంటూ మన గౌరవాన్ని పెంచుతారు కదా. వాళ్ళు చదివి మనల్ని ఏముద్ధరిస్తారు? అదే పనికన్నా వెళ్తే కాస్త డబ్బులన్నా వస్తుంది కదా, మన పూటన్నా గడుస్తుంది కదా. మనం చదువుకోకపోయినా మన పిల్లలన్నా చదివిద్దామండి.
అమ్మా అమ్మా మేము స్కూల్కి పోతామమ్మా. స్కూల్ లేదు ఏం లేదు, పోయి పనికి రెడీగా పోండి. హలో మేము పాఠశాల నుంచి ఫోన్ చేస్తున్నాం. మీ పిల్లలు ఎందుకు స్కూల్కి రావడం లేదు? ఒకసారి స్కూల్ దగ్గరికి తీసుకురండి, చెప్తాము. సరే మేడం. కూర్చోండి. మీ పిల్లలు ఎందుకు స్కూల్కి రావడం లేదమ్మా? మా ఆయనకు చెబుతుంటే వినడం లేదు మేడం. చదువుకుంటే ఏమొస్తుంది, అదే పనికన్నా వెళ్తే డబ్బులు వస్తాయి కదా అని పాఠశాలకు పంపివ్వడం లేదు మేడం. మీకు ఈ విషయం తెలియదా? ప్రభుత్వం ప్రతి పిల్లలకి తల్లికి వందనం అనేది ఇస్తున్నారు. అలాగే స్కూల్కి వచ్చే ప్రతి పిల్లకి తల్లికి వందనం పడుతుంది. అలా అని స్కూల్కి